అంటే అహల్యకి గౌతమ్ గారు అంటే ఇష్టం కదరా. పైగా వాడితో తాళి కొట్టించుకొని ఒక బిడ్డకు తల్లి అయింది. అంత ఈజీగా ఎలా వెళ్తుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది అంటున్నాను. అలా చెప్పన్నా, ఒకవైపు అహల్య కోసం ఇంకెవరో రౌడీలు వెతుకుతున్నారు, ఇటువైపు మనం కూడా వెతుకుతున్నాం, మరోవైపు ఆ గౌతమ్ కూడా వెతుకుతూ ఉంటాడు. ఇంతమంది వెతుకుతున్న అహల్య అన్నా, అహల్య అన్నా. తన కోసమే కదరా ఎదుగుతా ఉన్నావా? అది కాదన్నా, అహల్య వస్తుందన్నా. సైదులో నిజమేరా, ఇటొస్తుంది ఏందిరా అహల్య? ఏమో అన్నా, పదరా చూద్దాం. పద పద. బంగారం, నీకోసమే నేను ఎదుగుతా ఉంటే ఎతకపోయిన తీగ కాలికి తగిలినట్టు నువ్వే నాకు తగిలేవో. నీకోసం సిటీ అంతా తిరుగుతా ఉన్నాను బంగారం. నేను వీడికి దొరికానంటే నీ గురించి మీ ఇంట్లో నిజాలు చెప్పి నేను నా సొంతం చేసుకోవాలనుకుంటే నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నావేంది బంగారం. పద మీ ఇంటికి వెళ్దాం. నన్నే కొడతావా బంగారం? నీకోసం నేను పరితపిస్తా ఉంటే నన్నే కొడతావా? ఈ రోజు నువ్వు నాకు దొరికావు, ఇక నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. వదులు, నేను నీకెప్పటికీ దొరకనురా. నా బంగారం నన్ను కొట్టి పారిపోతా ఉందిరా. అవునన్నా. అవునన్నా అంటావేందిరా? పద పడుకుందాం. రారా బంగారం, బంగారం, బంగారం. రే, ఖచ్చితంగా ఇటువైపే వెళ్ళుంటుందిరా. అన్నా, నా కోపిక లేదన్నా, నెమ్మదిగా నడుచుకుంటూ పోదామన్నా. పదరా.